రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత సామాజిక వర్గాలకి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. అంటే ఎస్పెషల్లీ మన ఏపీలో, తెలంగాణని పక్కన పెడితే ఏపీలో ఇవాళ ఒకప్పుడు సామాజిక వర్గాల గురించి ఎవరు పెద్దగా ఓపెన్గా మాట్లాడేవాళ్ళు కాదు. కానీ ఈరోజు సామాజిక వర్గాల గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని సామాజిక వర్గాలు దూరమైనాయి మొన్నటి దీనికి. ఇప్పుడు ఆ సామాజిక వర్గాలను ఆకర్షించడం కోసం క్యాస్ట్ పాలిటిక్స్ కొంత ప్లే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒకటి వస్తుంది. ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు? ఇప్పుడు దీనికి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పెట్టిన తర్వాత ఒక సామాజిక వర్గం ఒకవైపు, మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా ఒకవైపు ఉండేవి. 85 కానీ 89లో వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య తర్వాత కానీ ఆ రకంగా. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కులాలని ప్రోత్సహించి దాని ద్వారా లబ్ధి చేకూరాలని చెప్పనే కార్యక్రమం ఎప్పుడు కూడా చేయలేదు. నేను ఎందుకు అంటున్నానంటే ఆ మాట, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్క సామాజిక వర్గానికి బడ్జెట్లో 500 కోట్లు, 1000 కోట్లు, 100 కోట్లు ఇట్లాగా ఒక్కొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీకు ఇస్తాము అని చెప్పని గెలవడం కోసం, అంటే చేస్తుందంటారా? గెలవడం కోసం, లేకపోతే వాళ్ళని దగ్గర తీసుకోవడం కోసం, ఈయన మాకు అండగా ఉంటాడు అని చెప్పని ఒక ఇంప్రెషన్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తాం. ఏం జరిగిందండి? అది మంచిది కాదంటారా? అది ఆ వ్యవస్థ కరెక్టేనా అసలు? మేము రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో శాచ్యురేషన్ అనే ఒక మాట తీసుకుని మేము ప్రజల్లోకి వెళ్ళాం. ఈ గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకున్నాం. కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత వచ్చినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు నాయకత్వంలో శాచ్యురేషన్ సిద్ధాంతం మీద వెళ్ళాము. ఒక ఊరు తీసుకుని ఆ ఊళ్ళో ఫీజు రియంబర్స్మెంట్ అయిందా, ఆరోగ్యశ్రీ అయిందా, ఇళ్ళు పూర్తిగా అయినాయలే అని పూర్తిగా. అంతే తప్ప ఈరోజు ఏం జరుగుతుందండి? అసలు ఆ విధంగా ఎక్కడన్నా ఉందా పరిపాలన? ఆ రకంగా ఆలోచన చేస్తున్నారా? ఏకపక్షం పెన్షన్లు 1000 రూపాయలు ఇస్తున్నారు కదా. పెన్షన్లు 1000 రూపాయలు ఇస్తే అది రాజశేఖర రెడ్డి గారి పరిపాలన జిరాక్స్ కాపీలా ఈరోజు నడుస్తుంది. మా కార్యక్రమాలు తప్ప సొంతంగా ఏ ఒక్క కార్యక్రమం చేసుకున్నారు? మేము ఆ రోజు 75 రూపాయలు ఇచ్చి ఆ 75 రూపాయలు కూడా ఎవరైనా చనిపోతే ఆ ప్లేస్లో ఇచ్చేవాళ్ళు జన్మభూమి పెట్టి. మేము వచ్చిన తర్వాత 200 చేసాము, 500 చేసాము. దాన్ని మళ్ళీ మనం అంటే టాపిక్ డైవర్ట్ అవుతున్నాం. ఈ సామాజిక వర్గాల గురించి వస్తాం. సామాజిక వర్గం ఎందుకంటే మీరు చూసిన తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీలో యాసచ్ ఇప్పుడు కాపుల్ని ఆకర్షించాలి, ఎస్సీలను ఆకర్షించాలి, వాళ్ళకి ఆకర్షించడం ద్వారా ఓటు బ్యాంకు పెంచుకోవాలి అనేటువంటి పరిస్థితి వచ్చింది కదా. వచ్చిందనేటువంటిది ఒక టాక్ వినపడుతుంది. అంటే ఇప్పుడు సాంప్రదాయ ఓటు కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్పినటువంటి 2 సామాజిక వర్గాలు అనేక సంవత్సరాలుగా వస్తూ ఉన్నాయి. ఈ చిన్న రాష్ట్రం అయిపోయిన తర్వాత 13 జిల్లాల రాష్ట్రం అయిన తర్వాత కొన్ని కులాలు డామినేటింగ్గా ఉన్నాయి. దాన్ని మన వైపుకు తిప్పుకుంటే అధికారం శాశ్వతంగా ఉంటుందని చెప్పని ఎన్నికలకు ముందే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మేము అనలేదు ఆ మాట. తెలుగుదేశమే దీనికి తెరలేపింది. కాపుల్ని బీసీలో చేస్తామని చెప్పని, లేకపోతే ఒక కార్పొరేషన్ ఇచ్చి 1000 కోట్లు ఇస్తామని చెప్పని, లేకపోతే ఇంకొక కార్పొరేషన్ పెట్టి 500 కోట్లు ఇస్తామని చెప్పని. ఎక్కడైనా జరిగిందా? ఎక్కడైనా చేశారా? అంటే కులాల వారీగా వర్గీకరించి బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా పెట్టారు. 500 కోట్లు ఇస్తామన్నారు. ఎంత ఇచ్చారండి? 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు. దానికి ఉన్నటువంటి గైడ్లైన్స్ కానీ దానికి ఉన్నటువంటి విధి విధానాలు కానీ చూస్తే అది అక్కడ జరిగేది తక్కువ. మేమేం చేసాము? శాచ్యురేషన్. ఏ కులమైనప్పటికీ కూడా ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ కులాలు ఎవరికైనా సరే చదువుకునేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ అవ్వాలి అని అన్నాం. అట్లా కాకుండా దాన్ని ముక్కలు చేసేసి వీళ్ళకి కొంత, వాళ్ళకి కొంత, వాళ్ళకి కొంత, వాళ్ళకి కొంత ఇచ్చి మీ కులాలను నేను ప్రోత్సహిస్తున్నాను, మీ కులాలను ఇచ్చేస్తున్నానని చెప్పింది ఈ రాష్ట్రంలో మొట్టమొదటి చేసింది వాళ్ళే. కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్రంలో అది అంటే ఈ సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువగా ఉంది అనేటువంటిది వినపడుతున్నది. దానికి కారణం అధికార తెలుగుదేశం అంటారా, లేకపోతే కాంగ్రెస్ గతంలో చేసినటువంటి కార్యక్రమం? మీరు ఒక విషయం గమనించండి. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అవ్వడానికి అన్ని సామాజిక వర్గాలకి అర్హత ఉంటుంది. తెలుగుదేశంలో ఉండదు. కాంగ్రెస్ పార్టీలో దామోదరం సంజీవ్ గారు అయ్యారు, కోని రంగారావు గారు అయ్యారు, కాసు బ్రహ్మానందరెడ్డి గారు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అయ్యారు, అంజయ్య గారు అయ్యారు. ఏ కులానికైనా ఉందా? ఈ కులమే చేయాలి, ఈ కులమే ఉండాలని చెప్పి ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ ఉందా? అంటే నేను ఎందుకు చెప్తానంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రఘువీరారెడ్డి గారిని తీసుకుంటే ఆయన వ్యక్తిగతంగా కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు, కానీ ఆయన ఒక బీసీ వర్గానికి చెందినవారు కాబట్టి
ఆయన వల్ల పార్టీకి సంప్రదాయ ఓట్లు తిరిగి రావు కాబట్టి ఆయన్ని రీప్లేస్ చేయాలి అనేటువంటి వాదన తెరపైకి వస్తుంది అనేటువంటిది కూడా వస్తుంది. అది ఎంతవరకు మా పార్టీలో వ్యక్తుల యొక్క ప్రాబల్యము, వ్యక్తుల మూలంగా పార్టీ ముందుకు వెళ్తుంది అనేది చాలా 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 తక్కువ. మేము సామాజిక పరంగా సిద్ధాంతపరంగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. అంటే ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు ఒక కాపును ఒక ఎస్సీను పెట్టాలనేటువంటి వాదన వినపడుతుంది కదా. అంటే జనరల్గా అడుగుతారు అంతే తప్ప దాన్నే బేస్ చేసుకుంటే ఒక కులంతో కాదు, పెర్ఫార్మెన్స్ కావాలి. ప్రజల పక్షాన్ని నిలబడడం లేదా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మా పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి పోరాటం చేయగలిగిందా లేదా అని ఒక ఆలోచన పరుడు కానీ, ఒక మంచి వ్యవహార శైలి నడిపేటటువంటి వ్యక్తి కానీ పార్టీకి కావాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప కులాన్ని నుంచి పెట్టుకుని మేము అదే కులానికి సంబంధించి ఓట్లని సాధ్యపడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో? ఒక కులానికి ఒక వ్యక్తికి మొత్తం కులాలు పెట్టినటువంటి మిగతా అన్ని ఆ కులానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఓట్లు వేయరంటారు. జరిగే పని కాదు అది. మనం ఏంటంటే మన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల పక్షాన్ని నిలబడటము, పోరాటాలు చేయటము, ప్రభుత్వం ఒప్పించడము, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అందరినీ కాంగ్రెస్ పార్టీలో అనేక కులాలన్నీ ఉంటే వాళ్ళందరినీ కూడా ఒక దీని కింద తీసుకెళ్లేటటువంటి సమగ్ర నాయకత్వం ఉంటే సాధ్యపడుతుంది. రఘువీరారెడ్డి గారు పదవికి వచ్చిన ముప్పేం లేదంటారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. అంటే కేవీపీ గారు కూడా అవ్వచ్చు అనేటువంటి ఇవన్నీ పుకార్లు ఉండి హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బాగా చేయగలుగుతారో ఏంటి అని అందరితో చర్చించి ఒక హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇప్పుడు ఇమీడియట్గా వచ్చేటటువంటి అలాంటి పరిస్థితులు లేవు, కాంగ్రెస్ పార్టీలో లేవు. నేను మల్లాది విష్ణు, ఎక్స్ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.